హాయ్ హలో అండి. చామగడ్డ కర్రీ మా స్టైల్లో మంచి కట్ చేసుకొని కడుక్కొని నీట్గా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి చామగడ్డను. తర్వాత మనం నూనె పోసుకొని తర్వాత చెక్క, 2 లవంగాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉడిగడ్డను వేసేసుకొని ఏగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసుకొని ఏగనివ్వండి. ఏగిన గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత మనం చామగడ్డను వేసేసుకోవడమే. చామగడ్డను వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆయిల్లో ఏగనివ్వండి. కొంచెం మంచిగా ఉప్పేసుకొని ఏగిన తర్వాత మనం ఒక్క 5 నిమిషాలు ఉడకబెట్టుకోండి. నూనెలో ఉడకబెట్టుకున్న తర్వాత టమాటాను వేసేసుకోవడమే. టమాటాను కూడా ఒక్క 2-3 మినిట్స్ ఏగిన తర్వాత ఇవి కూడా ఏగిపోయినాయి. మనం చామగడ్డ ఏగిందా లేదా అని చూసుకోవడానికి ఈ విధంగా చెక్ చేసుకుంటే కట్ చేసుకుంటే తెలిసిపోతుంది. చామగడ్డ తొందరగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మనము ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా ఏగిన తర్వాత కొంచెం గ్రేవీ గట్టిగా అనిపిస్తుంది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం మంచిగా వేయకని ఒక్క 2 నిమిషాలు వేగితే అయిపోయి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చామగడ్డ కర్రీ ఈజ్ రెడీ అండి. ఫాస్ట్గా జల్దీగా అయిపోతుంది, టేస్టీగా, వెరీ ఎమ్మీ. మంచిగా ఎమ్మీ చామగడ్డ కర్రీలో 2 బాయిల్ ఎగ్ పెట్టుకొని తినాలి, మస్తు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెరీ ఎమ్మీ కర్రీ చామగడ్డ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ. ఎమ్మీ చామగడ్డ కర్రీస్ రెడీ అండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.